ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే డయాబెటీస్. ఈ డయాబెటీస్ ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? డయాబెటీస్ వల్ల వచ్చే దుష్ప్రభావాలేంటి? దానికి మెయిన్‌గా డయాబెటిక్ ఫుడ్‌లో వాళ్ళకొచ్చే ఇబ్బందులేంటి? ఇవన్నిటి గురించి మనము డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సీ డయాబెటీస్ అనే సమస్య కొన్నేళ్ల నుంచి మనకు సమ్‌వేర్ అరౌండ్ 1800s ముందు ఇంత ఎక్కువ కేసెస్ లేవు. ఇప్పుడు మన ఇండియాలో కరెక్ట్‌గా మనం మాట్లాడుకుంటే ప్రతి ముగ్గురిలో ఒకడికి డయాబెటీస్ ఉంది. దానికి కారణం ఏంటి? షుగర్ అనేది అంటే మనం తినే షుగర్ అనేది మనకు బాగా అవైలబిలిటీ ఉండడం వల్ల ఈ యొక్క వ్యాధులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. 1800 ముందు 1900s కంటే ముందు మన ఇండియాలో డయాబెటీస్ అనేది ఇంత ఎక్కువగా లేదు. ఎందుకు? అప్పుడు ఓన్లీ పెద్ద పెద్ద రాజులకు మీరు కరెక్ట్‌గా చూసుకుంటే ప్రీస్ట్‌లకు గుడిలోని పూజారులకు వీళ్ళకే ఈ షుగర్ వ్యాధి ఎక్కువగా వచ్చింది. ఎందుకు? వారు తినే పదార్థాల్లో షుగర్ అనేది వాళ్ళకి తప్ప సామాన్యుడికి అవైలబుల్‌గా లేకుండా ఉండే. ఇప్పుడేమైపోయింది? అది షుగర్ ప్రతి ఒక్క సామాన్యుడికి అవైలబుల్‌గా ఉండడం వల్ల మనం తినే ప్రతి ఒక్క పదార్థంలో షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది. అది మనం రైస్ దగ్గర నుంచి తీసుకుంటే, స్వీట్స్ దగ్గర నుంచి తీసుకుంటే, చక్కెర మనం కలుపుకునే పాలు, టీ 100 ప్రదేశాల్లో మనం ఆ షుగర్‌ని వాడి, ఆ షుగర్ కంటెంట్ ఉన్న థింగ్స్‌ని మనం తింటున్నాం. ఎప్పుడైతే బాడీకి అవసరమైన కంటెంట్ కంటే కూడా ఎక్కువ షుగర్ బాడీలోకి ఎంటర్ అవుతుందో, బాడీలో ఒక ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి ఏం చేస్తుంది? ఏదైతే ఎక్సెసివ్ షుగర్ బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ ఏదైతే ఉంటుందో, దాన్ని పార్ట్లీ ప్రోటీన్స్‌గా, పార్ట్లీ అది ఎక్కువగా మనకు ఫ్యాట్‌గా మారుస్తుంది. ఆ ఫ్యాట్ ఏమైపోతుంది? శరీరంలోని డిఫరెంట్ ఏరియాస్‌లోని పేరుకుపోయి మనిషికి ఒబెసిటీని ఎక్కువగా కాజ్ చేస్తుంది. యూజువల్‌గా డయాబెటీస్ రావడానికి మెయిన్ కారణం ఏందంటే ఎక్సెసివ్ షుగర్ కంటెంట్ ఇన్ యువర్ బ్లడ్. అంటే మన రక్తంలో చాలా ఎక్కువ మోతాజులో ఉండాల్సిన దానికంటే షుగర్ ఉండడం వల్లనే మనకు ఈ డయాబెటీస్ రిలేటెడ్ సింప్టమ్స్ అనేవి రావడం జరుగుతుంది. యూజువల్‌గా చాలామందికి ఏంటంటే డయాబెటీస్ ఎప్పుడొస్తుందని మనకు ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. అంటే ఇప్పుడున్న మన మోడర్న్ ఎరాలో బికాజ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైలు, మనకు ఒబెసిటీ వల్ల, మనం తినే ఫుడ్ క్వాలిటీ అండ్ కంటెంట్ వల్ల మనకేమైపోతుందంటే ఈ షుగర్ వ్యాధి అనేది చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. చాలామందికి అది ఎప్పుడొచ్చిందో కూడా తెలీదు. ఒకప్పుడు ఇదే షుగర్ వ్యాధి వస్తే ఏంటి 50, 60 ఏళ్ల తర్వాత వస్తుంది అనే ఒక నోషన్‌లో ఎళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడేమైపోతుంది 20 ఏళ్ళు పైబడిన వ్యక్తుల్లో ఎవరికన్నా చాలా ఫ్రీక్వెంట్‌గా మనం ఈ వ్యాధి రావడం చూస్తున్నాం. దానికి కారణం ఒకటి మీకిందాక చెప్పినట్టు సెడెంటరీ లైఫ్ స్టైలు, ఎక్సెసివ్ షుగర్ కన్జంప్షను అండ్ ఒబెసిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కారణాలుగా కనబడుతున్నాయి. మనకు ఈ డయాబెటీస్‌ని అర్లియెస్ట్‌గా మనం గుర్తుపట్టడం ఎట్లా? అంటే ఒక నార్మల్ వ్యక్తి రోజు వెళ్ళాల్సిన దానికంటే ఎక్కువగా మూత్రానికి వెళ్ళడము, లేదు వారికి దాహం చాలా ఎక్కువగా ఊరికే ఫ్రీక్వెంట్‌గా దాహం వేయడము, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపియడము, ఇలాంటి సింప్టమ్స్ అనేది మనకు చాలా అర్లీగా కనపడుతుంది. లేదా ఒంట్లో ఎక్కడో ఒక చోట చిన్న పుండు గాని, గుల్లలాగా మారినా గాని అది ఈజీగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోవడము, ఇలాంటివి అర్లియెస్ట్ సింప్టమ్స్ అనమాట. అంటే మనకు డయాబెటీస్ వచ్చింది అని తెలియడానికి.